గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మధు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నన్ను అడిగారు కదా చుక్కల ముగ్గు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చూపించమని. నేను ఎలా వేస్తాను, ఏం డిజైన్ వేయాలి ఏంటి అన్నది మీకు పూర్తిగా నేను ఎలా వేస్తాను అన్నది చూపిస్తాను. ఇప్పుడు నేను 13 చుక్కలు పక్కన ఒకటి వచ్చే వరకు పెట్టుకున్నానండి. అంటే ఇప్పుడు మనం పెట్టే డిజైన్ బట్టి కూడా చుక్కలు దగ్గరగా పెట్టాలా దూరంగా పెట్టాలా అన్నది కూడా తెలుసుకుంటే దాన్ని బట్టి మనకి డిజైన్ అన్నది చాలా అందంగా వస్తుంది. ఇది మనకు కొంచెం దగ్గరగా ఉన్న చుక్కలు అనేది డిజైన్ బాగుంటుంది అనమాట. అంటే మనం ఇప్పుడు మధ్య చుక్క అనుకోండి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆ చుక్కలన్నిటిని ఏదైతే ముగ్గు పెడతానో అలా మొత్తం అలా కలిపేసుకుంటాను. తర్వాత దాని డిజైన్ అది ఎలా నింపాలి ఏంటి అనేది ఆలోచించుకుంటాను అనమాట. ఇప్పుడు నేను పెట్టిన డిజైనే కాకుండా వేరేగా కూడా పెట్టుకోవచ్చు. ఈ రోజు అయితే నేను ఇలా పెడుతున్నాను. మధ్యలో అలా చూడండి ఫ్లవర్లు అయితే వేసాను. ఇప్పుడు ఈసారి ఇంకొకసారి ఇంకో రకంగా వేస్తాను అనమాట. నాకు నచ్చిన డిజైన్ ఒక్కొక్కసారి ఒక్కోలా వేసుకుంటూ ఉంటాను. ఇలాగా మొత్తం అన్నిట్లో ఇలా ఫ్లవర్స్ నింపేసిన తర్వాత ఇప్పుడు సైడ్ని మనకి ఆకుల టైపు లీవ్స్ టైప్ ఉన్నాయి కదా, వాటికి ఎలా పెడితే బాగుంటుంది, సేమ్ అదే టైప్లో డిజైన్ వస్తే బాగుంటుంది కాబట్టి గీతల కింద నింపేసుకున్నాను. అప్పుడు మనకి ఉండగా ముగ్గు అనేది లుక్ మారిపోతూ ఉంటుంది అనమాట. అలా గ్యాపులుగా ఉంచేసి కన్నా మనం అలా డిజైన్ అన్నది నింపుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇందాకడికి ఇప్పటికి ఎంత లుక్ అన్నది మారిందో. ఇప్పుడు మధ్యలో దానికి కూడా గీతలు పెడితే చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి నేను ఆ రకంగా అయితే గీతలు పెట్టేసుకుంటున్నాను. చూసారా లుక్ చాలా చాలా బాగుంటుంది కదా, మనం పెట్టే కొలది చాలా బాగుంటుంది. ఇప్పుడు మధ్యలో ముగ్గు అనేది చాలా గ్యాప్గా ఉంది కదా, మనం దాన్ని పెద్దగా నింపాలి నిండుగా. అంటే నేను దాన్ని పెద్ద సైజు చేస్తున్నాను అనమాట. ఉన్న ఫ్లవర్ని మనం పెట్టిన దాన్ని ఇంకా ఎక్కువగా దాన్ని ఇంకా డబల్ చేసి డిజైన్ పెట్టాను. ఈ కింద డిజైన్ ఎలా పెడితే బాగుంటుందా అని ఆలోచించి నేను చూడండి గ్యాపులు లేకుండా అలా పెట్టేసుకుంటున్నాను. నేను ప్రతిసారి ముగ్గు అనేది అలాగా గ్యాపులు లేకుండా డిజైన్ ఎలా పెట్టాలి అన్నది ఆలోచించి అలా పెడుతూ ఉంటాను అనమాట. ఎప్పుడు ఒకటే డిజైన్ పెట్టలేను, మళ్ళీ వేరేగా ఆలోచించి వేరేగా పెడతాను. మధ్యలో ఫ్లవర్స్లో అలా రెడ్ కలర్ అయితే వేసానండి. ఇంకా సైడ్ డిజైన్ మనం ముగ్గును బట్టి సైడ్ డిజైన్. ఇప్పుడు నేను ఈ సైడ్లు ఈ సైడ్ ఇది ఎలా పెట్టానో అదే వచ్చేలాగా చూసుకుంటున్నాను. చూడండి చుట్టూ పెట్టేసిన తర్వాత అది మనకి పెద్ద సైజు కావాలి అనుకుంటే ఇంకా పెద్ద సైజుగా అలా మార్చుకుంటూ ఉంటాను అనమాట. చుట్టూ పెట్టేసి నేను ఆలోచిస్తాను ఇంకా పెద్దగా ఉంటే బాగుంటుందా, ఇంకొక సైడ్ పక్కన పెడితే బాగుంటుందని ఆలోచించి అలా పెట్టుకుంటాను. నేనైతే ఎప్పుడు ఇలాగే పెడతానండి.